మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. ప్రభునందు ప్రియులారా, మన జీవిత విధానం ఎలా ఉండాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకు హితబోధ చేస్తుంది. అంటే మన జీవితం ఏ పాటిది, ఈ కొద్దిపాటి జీవితాన్ని ఎవరిని పోలి మనము బ్రతుకుతున్నాము అనేటువంటి విధానం తెలుసుకోవాలి. క్రీస్తు మన కొరకు రక్తం చిందించి మనల్ని రక్షించాడు. మనము క్రీస్తు పోలి జీవితం జీవించాలి, క్రీస్తులాగా జీవించాలి. ప్రభు విషయంలో మరణం ఎట్లాగైతే ఆయన్ని ఆపలేకపోయిందో, బంధించి ఉంచలేకపోయిందో, మనల్ని కూడా మరణం ఏమీ చేయలేదు. మరణము మనకి ముగింపు కాదు. మరణానికి మనపై ఎలాంటి అధికారం లేదు. అయితే లోకం విషయమై మనము చనిపోయిన వారంగా ఉండాలి. అనగా లోకంలోని పాపముతో మనకి ఏమాత్రం పొత్తు ఉండకూడదు, ఏమాత్రము పాప స్నేహం మనకు ఉండకూడదు. పాపం విషయమై చనిపోవాలి, క్రీస్తు విషయమై జీవించాలి. అనగా దేవుడు చూచినట్లుగా మనం చూడాలి, ప్రభువు మాట్లాడినట్లుగా మనం మాట్లాడాలి. ఇలా జరగాలి అంటే ప్రభువు వాక్యం మనలో నిత్యము పనిచేస్తూ ఉండాలి. ప్రభువు చనిపోయినప్పుడే మనము కూడా చనిపోయామని తెలుసుకోవాలి. ఆయన తిరిగి లేచినప్పుడు నూతన జీవానికి మనము కూడా తిరిగి లేచాము అని ఎంచుకోవాలి. వాక్యము సెలవిస్తుంది. ఇది అయ్యే పనేనా అని మనం ఆలోచించకూడదు. దినదినము అనగా అనుదినము కూడా నేను క్రీస్తు వలె జీవిస్తున్నానా అని మనమే పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఎవరో ఒక వ్యక్తి వేలెత్తి మనల్ని తప్పుగా చూపించినప్పుడు మనకి ఎంత బాధ కలుగుతుంది. ఆ ఛాన్స్ వారికి ఇవ్వకుండా మనమే సద్విమర్శ చేసుకోవాలి. నేను ఈరోజు ఎలా జీవిస్తున్నాను? వాక్యము నాలో పనిచేస్తుందా? నేను వాక్య ప్రకారం జీవిస్తున్నానా? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములను చంపుకోగలుగుతున్నానా? క్రీస్తు వలె నేను నూతన జీవాన్ని జీవిస్తున్నానా అని మనమే ప్రశ్నించుకోవాలి. అప్పుడు మన ప్రార్థనకు ఖచ్చితంగా జవాబొస్తుంది. మన జీవితంలో నూతన ఉత్సాహాన్ని అనేకులు చూడగలుగుతారు. మనము నోరు తెరిచి సాక్ష్యం చెప్పకుండానే మన నడవడిక ద్వారా మనలో ఉన్న దైవాశీర్వాదాన్ని ప్రజలు గుర్తించగలుగుతారు. ప్రభువు మనల్ని బ్రతికించాడు, మనల్ని ఆయన కొరకై ఆయన సేవలో ఆయన కృప ద్వారా మనము జీవించుదుముగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.